అందరికీ నమస్కారం. ఇవాళ భోగి పండుగ అండి. మనం ఆశ్రమంలో కూర్చుంటే ప్రపంచం ఏమీ తెలియట్లేదు. మన ఊర్లో ఉంటే నెల రోజుల ముందు నుంచే సందడే సందడి. వీధి నిండా ముగ్గులు, వచ్చేపోయే వాహనాలతో ఊరంతా సందడి. అలా ఆశ్రమం వీధుల్లోకి వెళ్తే భోగి మంట చూసి నాకు తెలిసింది ఇవాళ భోగి పండుగని. ప్రతి సంవత్సరం భోగి పండక్కి మన ఊళ్ళో మన ఇంట్లో పిల్లల చిన్నప్పుడు తెల్లవారుజామునే లేపి తలస్నానాలు చేయించి కొత్త బట్టలు కట్టి భోగి మంటలు వేయించేసరికి తల ప్రాణం తోకకొచ్చేసేది. పిల్లలు చలి అంటూ ఒకటే గోల. అతి కష్టం మీద పిల్లల్ని తయారు చేసి భోగి మంటలు వేసేటప్పటికీ పిల్లలు ఆకలి అంటూ చంపేసేవారు. ఉదయం టిఫిన్ ఏం కావాలరా అని అడిగితే ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పేవాళ్ళు. నేను అమ్మను కదా, 4 రకాలు వండి పెడితేనే నాకు తృప్తి. పాపం మీరు ఏనాడు ప్రత్యేకంగా ఏదీ కోరలేదు. పిల్లలు ఏది కోరుకుంటే అదే తిన్నారు. ఇక బట్టలు మగపిల్లలు ఎప్పుడూ జీన్స్ టీషర్ట్ అడిగేవారు. పిల్ల ఎప్పుడు ప్రతి పండగకు పట్టు పరికిని కోరుకునేది. స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా, ఆ స్కూల్లో డబ్బున్న పిల్లలు చెప్పే కబుర్లు విని వీళ్ళు కూడా కోరికలు కోరేవారు. పెద్ద పెద్ద షాపులు పేర్లు చెప్పి అక్కడ బట్టలు చాలా బాగుంటాయని అక్కడే కొనమని చెప్పకనే చెప్పేవారు. మీ ఆర్థిక పరిస్థితి వాళ్ళకి తెలియదు. మీరు చేసేది బడిపంతుల ఉద్యోగం కదా, కాపురానికి వచ్చినప్పటి నుండి ఉన్న దాంట్లోనే సర్దుకోవాలని నాతో ఫస్ట్ రోజే చెప్పారు. చెరువు గట్టు మీదున్న సంతలో ఉండే షాపులకే తీసుకువెళ్ళేవారు. అవి మన మధ్యతరగతి వాళ్ళు వెళ్ళే షాపులని. నేను మీరు ఎప్పుడు ట్రంకు పెట్టెలో ఇస్త్రీ చేసి దాచుకున్న బట్టలే ఆనందంగా కట్టుకునేవాళ్ళం. ఆ కొత్త బట్టల్లో పిల్లల్ని చూసి మహారాజుల్లా ఉన్నారని మురిసిపోయేవాళ్ళం. మన వయసు కూడా అప్పటికి పెద్దదేమి కాదు. మనకి కోరికలు గుర్రాలయ్యి పరిగెలెత్తేవే. అయినా మీకున్న ఆయుధం ఒకటి నిగ్రహం. నిగ్రహం అనే కళ్ళెం ఎప్పుడు మీ చేతిలోనే ఉండేది. పండుగ నాడు మధ్యాహ్నం 10 గంటల నుంచి ఆకలేస్తుంది అంటూ పిల్లలు ఒకటే గోల. కొత్త కొత్త రుచులు కోరుకునేవారు. ప్రపంచాన్ని చూసి మీరు మన ఇంట్లో పెరట్లో వేసిన కూరగాయలు కోసి వండమనేవారు. ఎప్పుడు బజారుకు వెళ్ళి కూరలు కొన్నా పాపానే పోలేదు. పిల్లలను సముదాయించడంలో మీరే ఫస్ట్. పిల్లలు మాట వినే విధానంగా చెప్తారు. అది కూడా ఒక కళే. మీరు చేసేది ఉపాధ్యాయ వృత్తి కదా, ఉపాధ్యాయులకు ఆ నైపుణ్యం ఉంటుంది. మీరు పిల్లలు కలిసి భోజనం చేస్తే నిశ్శబ్దంగా ఉండేది ఇల్లంతా కూడా. లేకపోతే రోజు ఆకుకూరలేనా అంటూ గోలగోలు చేసేవారు. ఎంత గోల చేసినా నేనెప్పుడు పిల్లల్ని వంట మీద దెబ్బ వేసిన పాపానే పోలేదు. పండుగ పనులతో అలసిపోయి మధ్యాహ్నం నడకదారిలో గడప మీద చెయ్యి పెట్టుకొని పడుకుంటే పిల్లలు అటు ఇటు పరిగెత్తు ఆటలాడుకుంటూ కునుకు తీనిచ్చేవారే కాదు. ఆకలి అంటే ఒకటే గోల. నిజానికి అది ఆకలి కాదు. ఏమీ తోచక పండగ 4 రోజులు ముందు నుంచి తయారు చేసి ఉంచిన జంతిక ముక్కల్ని పేపర్లో కట్టిస్తే అరుగు మీదకు పారిపోయేవారు. ఎంత సందడిగా ఉండేదండి ఇల్లు. పిల్లలకు 5 ఏళ్ళు వచ్చే వరకు భోగిపల్ల పేరంటం. సాయంకాలం ఆ పనులతో నాకు బిజీ. మధ్యాహ్నం నుంచి మగపిల్లలు తిరణాలకి వెళ్తానని ఒకటే గోల. వెళ్ళేటప్పుడు 10 రూపాయలు నోటు ఇస్తే మొహం మార్చుకునేవాళ్ళు. ఆ 4 రోజులు పండగలతో ఎక్కడా ఊపిరి సలిపేది కాదు. ఇలా భోగి పండుగే కాదు, అన్ని పండగలకు ఇలానే ఉండేది అన్న హడావిడి. ఏనాడు శ్రమ అని అనుకోలేదు. ఇది నా బాధ్యత. ఇష్టపడి మోసిన బాధ్యత బరువు అనిపించదు. ఊర్లో ఉన్న స్కూల్లో పిల్లలు చదివేటప్పుడు సెలవులు ఇచ్చినా పెద్ద తేడా అనిపించేది కాదు. పక్కనున్న పట్టణంలో హాస్టల్లో ఉండి చదువుకోవటానికి పిల్లలు వెళ్ళిపోయినప్పుడు సెలవులు ఎప్పుడు ఇస్తారా అని నేను ఎదురు చూసేదాన్ని. సెలవులు ఇస్తే అదేంటో వాళ్ళకంటే నాకు ఆనందంగా ఉండేది. ఎప్పుడొస్తారా అని ఎదురుచూపులు. వెళ్ళేటప్పుడు దిగులు, వెళ్ళాక ఎలా ఉంటారో అక్కడ అని బెంగ. మీకేమో ఖర్చులు తట్టుకోలేక బెంగ. అప్పులు చేయకుండా పిల్లలందరినీ మెట్టెక్కించాలన్న మీ ఆశయం. పాపం వాళ్ళు మీకు కూడా మీ ఆశయం నెరవేర్చడానికి రాత్రి పగలు చదువు తప్ప వేరే దృష్టి ఉండేది కాదని నాకు తర్వాత తెలిసింది. మంచి మంచి చదువులకు మేము లోన్లు ఇస్తామంటూ ఎంతమంది బ్యాంకు వారు వచ్చినా మీరు మాత్రం మీరు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ మీదే ఆధారపడ్డారు. పిల్లల చదువులకు, కోచింగ్లకు, పిల్లలందరి పెళ్ళిళ్ళకు
మీరు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము బాగానే కాపు కాసింది. బాధ్యతలు తీరిపోయాయి. అంతవరకు మన గూడులో ఉన్న మన పిల్లలు ఎవరి గూడుకి వాళ్ళు విమానాల్లో ఎక్కి సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోయారు. మీకేమో వయసు ముందుకొచ్చేసింది అని స్కూల్ యాజమాన్యం చేతిలో పెన్షన్ పేపర్లు పెట్టేసింది. నీలాగే నీ బాధ్యతలకు నేను కూడా ఖర్చయిపోయానంటూ ప్రావిడెంట్ ఫండ్లో ఉన్న సున్నా వెక్కిరించింది. జీవితమంతా పరుగు పందెంలో పాల్గొన్న నా కాళ్ళు నరాలు అరిగిపోయే అంటూ రోజు గుర్తు చేస్తుంటే నేను కూడా మూల చతికిల పడిపోయాను. అవసరమైనప్పుడు పక్కింటి వాళ్ళ సహాయం అన్న అడిగాను, కానీ మీ చేతికి గరిటె ఇచ్చి ఎప్పుడూ వంటింట్లోకి పంపించలేదు. బాధ్యతలకు భయపడి అద్దె ఇంట్లో ఇన్నాళ్ళు కాలక్షేపం చేసి మనకి సొంతిల్లు ఒక కలగానే మిగిలిపోయింది. ఇల్లు లేకపోతే ఏమైంది? పిల్లలిద్దరూ ప్రయోజకులయ్యారు. తీర్చవలసిన అప్పులు కానీ తీర్చుకోవాల్సిన బాధ్యతలు కానీ ఏమీ లేవు. మన పిల్లలు కూడా మన బాధ్యతలు తీరిపోయాయి కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు మన పిల్లలు కాదు, ఇద్దరేసి పిల్లలకు తల్లిదండ్రులు అని సప్త సముద్రాలు దాటుకుంటూ వెళ్ళే నగరంలో ఒక ఇంద్రభవనానికి యజమానులు వారంలో 5 రోజులు ఆఫీస్ పనులతో బిజీ, మిగిలిన 2 రోజులు వెకేషన్ టూర్లతో బిజీ. మాటలు కూడా సరిగ్గా రాని ఆ పిల్లల కోసం ఇప్పటి నుంచే ప్లానింగు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలే, యాంత్రిక జీవనం, యంత్రాల మీద పనులు, అక్కడ అన్నీ ఆకర్షణలే, జేబు నిండా సొమ్ము ఇచ్చే కంపెనీలు, ఆజ్ఞాపిస్తే అడ్డమైన చాకరీ చేసే యంత్రాలు, కంటికి పైన లోయలో జలపాతాలు, సరస్సులు, సముద్రాలు, చెట్లు పుట్టలు, నాలుకకి కొత్త రుచులు తెలిపే రెస్టారెంట్లు. ఏ వాతావరణం అలవాటైతే ఆ వాతావరణమే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగిరారు. మనకు అక్కడికి వెళ్ళినా తోచదు. ఎక్కడైనా తిరగడానికి మనకి వయసు సహకరించదు. దూరాన్న ఉన్న వాళ్ళ గురించి మనకి దిగులు. ఎప్పుడో 10 రోజులకు ఒకసారి ఆ వాట్సాప్లో కనిపించే పిల్లల్ని, మనవల్ని, కోడల్ని చూస్తే కొండెక్కినంత సంబరం. మనకి ఆ పల్లెటూరులో గడవక, విదేశాలకు వెళ్ళలేక మన సమస్యకు కడుపున పుట్టిన బిడ్డను పిల్లలు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయి అమెరికా అందాలను మనకు చెప్తుంటే అందరిలాగా మనకి ఉండే ఆత్మాభిమానం ఇదిగో ఇలా గాంధీ ఆశ్రమంలో గెస్ట్లుగా మారిపోయాము అని తన గుండెల్లోని మంటని, గతకాలపు వైభవాన్ని, బాధ్యతలు తీర్చుకోవటానికి తను చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ భర్త రాజమౌళి గారి ముందు తన చరిత్ర చెప్పుకుంటూ వస్తుంది రాజమౌళి గారి భార్య రాజమ్మ. ప్రతి పండక్కి ఇదే తంతు. తన అనుభవాలు, బాధలు, బాధ్యతలు అన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ చాలాసేపు ఉండిపోతుంది రాజమ్మ గారు. ఒకప్పుడు పండగ అంటే ఎంతో ఆనందంగా ఉండేది రాజమౌళి గారికి. ఇప్పుడు చాలా భయమేస్తుంది. భార్యను సముదాయించలేక ఇలా ఏడుస్తూ ఎక్కడ అనారోగ్యం వస్తుందో అని ఆయన భయం. రాజమ్మ గారు అలా ఏడ్చినప్పుడల్లా అమెరికాకు ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడిస్తూ ఉంటారు రాజమౌళి గారు. అలాగే ఈసారి కూడా చాలాసేపటికి పెద్దబ్బాయి ఫోన్ తీసి, నాన్న, నా ఫ్యామిలీ, తమ్ముడు ఫ్యామిలీ కలిసి పిల్లలకు సంక్రాంతి వెకేషన్ కదా టూర్కి వెళ్ళాము, ఇంటికి చేరిన తర్వాత కాల్ చేస్తాము అంటూ ఫోన్ పెట్టేశాడు. మరో మాట లేదు. పిల్లలతో మాట్లాడదామని ఫోన్ ఇస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న రాజమ్మ గారి వైపు చూడలేక రాజమౌళి గారు ఫోన్ కట్టేసి గది బయటికి వెళ్ళిపోయారు. ఆయన అలా ఆశ్రమం బయట ఉన్న పూల తోటలోకి వచ్చేటప్పటికి చాలామంది ఆశ్రమవాసులు బయట తిరుగుతూ కనిపించారు. ఆ కళ్ళల్లో ఎక్కడా జీవం లేదు. వయసురీత్యా కాదు, అందరి గుండెల్లో ఉన్న మంట ఒకటే. అది భోగి మంట కాదు. ఆ మంట చల్లార్చేదెవరు? ఇదండి ఇవాళ మన కథ గుండె మంట. రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు. కథ కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.